హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో పెండింగ్ బిల్ల పేమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. సో అందుకోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మీరైతే వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, టీచర్స్ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జరిగినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి టీఏ మరియు డిఏ బిల్లుల చెల్లింపులు అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయండి. సో ఇది ఒక అప్డేట్గా అయితే మనము చెప్పుకోవచ్చు. ఇంకా రెండవది 31 మార్చ్ 2024న సిపిఎస్ ప్రాన్ ఖాతాల్లో 6 వాయిదాలను ప్రభుత్వం అయితే జమ చేసిందండి. సో అదే రోజున సిపిఎస్ వారి ప్రాణ అకౌంట్లో 2023 సెప్టెంబర్ వరకు అయితే వారి పెండింగ్ బిల్లులన్నీ జమ అయినాయి. రెండవదండి ఇది. ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ ఏపీజీఎల్ఐ అమౌంట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యాయండి. చెక్ చేసుకోరు. 5,500 కోట్ల చెల్లింపుల్లో భాగంగానే ఈ బిల్ అన్నీ కూడా జమ అవ్వడం జరిగింది. ఇక మరొక తాజా అప్డేట్ న్యూస్ ఏంటంటే, ఆర్బీఐలో ఉన్న బడ్జెట్ బిల్స్, సరెండర్ లీవ్స్, సప్లిమెంటరీ బిల్స్, ఆర్ఈఆర్ బిల్స్ స్టేటస్, అలాగే బిల్ రిటర్న్ టు డీడీఓస్ యాజ్ పర్ 39 and 50 ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1. అంటే ఈ సరెండర్ బిల్స్ వీటన్నిటికి సంబంధించి బిల్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోయాయండి. సో మళ్ళీ వాటిని డీడీఓ గారు సబ్మిట్ చేయవలసి అయితే ఉంది. ఎందుకంటే ఆ బిల్స్ అన్నీ కూడా 2023 సిరీస్తో అయితే జనరేట్ అవ్వడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మనకు బిల్స్ రిజెక్ట్ అయ్యాయి. సో మళ్ళీ కొత్త బిల్స్ను డీడీఓ గారు అప్లోడ్ చేస్తే, అంటే 2024 సంబంధించి బిల్స్ జనరేట్ చేసినట్లయితే అవి జమ అవ్వడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 39 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ నెంబర్ 1 స్టేట్ ద అండర్ రష్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ మార్చ్ కెన్ కాసెస్ ద బడ్జెట్ టు ల్యాప్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బ్రీచ్ ఆఫ్ ఫైనల్ రెగ్యులారిటీ అని అయితే చూస్తున్నాం. సో కాబట్టి అలాగే ఆర్టికల్ 50కి సంబంధించి the AP Financial Code Volume Number 1 state the sanction lapse at the end of the financial year under otherwise specified after 1 year అయితే 59 ఆర్టికల్ సంబంధించి వివరణ అండి. సో మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎస్ఎల్సీ అతి త్వరలోనే జమ అవుతాయని అయితే అంటున్నారు. సో ఏవైతే డీడీఓల బిల్లు మళ్ళీ రీసబ్మిట్ చేస్తారో 2024 ఇయర్ సంబంధించిన రిజిస్టర్ నెంబర్తో, సో అవన్నీ కూడా మళ్ళీ జమ కావడం జరుగుతుంది. ఇక పెండింగ్ బిల్ల చెల్లింపులు జరిగే ఖాతాలు కొన్ని అయితే పేమెంట్స్ అయితే అయ్యాయండి. సో మనకు మిత్రులైతే విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ గారి పరిధిలో మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్స్ జమ అయినాయని అయితే చెప్తున్నారు. అలాగే కడప ఎస్టీఓ పరిధిలో అయితే ఎస్ఎల్స్ పడుతున్నట్లుగా మిత్రులైతే తెలియజేశారండి కామెంట్ రూపంలో. ఇలాగా పెండింగ్ బిల్ల వివరాలు, ఏపీ ఉద్యోగం మరియు ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్, ఇంకా మనకు రావాల్సినవి, ఇంకా ఏపీజీఎల్ఐ లోన్స్, జీఐఎస్ సంబంధించిన పెండింగ్ బకాయిలు, పెన్షన్ల సరెండర్ లీవ్స్ అండ్ ఎన్హాన్స్మెంట్, ఇంకా పెన్షనర్ల పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, మెడికల్ బిల్ రియంబర్స్మెంట్, ఎంప్లాయీస్ డిఏ అరియర్స్, ఇట్లా ఎస్ఎల్, టీఏ, ఎస్ఎల్ఎస్, జీఐఎస్, మెడికల్ సంబంధించిన పెండింగ్ నిధులు అయితే రావాల్సిందండి. సో తాజాగా ఏపీకి మరొక 9,000 కోట్ల నిధుల రాకానైతే మనకు ఆర్బీఐ నుంచి సమాచారం ఉంది. సో కాబట్టి ఆర్బీఐ నుంచి మళ్ళీ 9,000 నిధులు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మే లోపల అందనున్నాయండి. సో ఇందులో భాగంగా అన్ని బిల్స్ అన్నీ కూడా మిగతావి కూడా ఇలాగే ఇదే త్వరితగతిన ఏవైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పుడు జమైన ఏపీజీఎల్ఐస్ కానీ, జీఐఎస్ కానీ వీటిలాగా అవి కూడా జమ అయితే ఆశిద్దాము. ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఎటువంటి తాజా ఇన్ఫర్మేషన్ కోసమైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.